ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆ మహిళా మంత్రిపై ఆది నుండే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గడిచిన సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తర్వాత అంతటి హోదాతో పాటు శాంతి భద్రతలను శాసించగలిగే పవరున్న మంత్రి ఇప్పుడు ఆమె ప్రైవేటు పిఏల భాగోతం కాస్త ఇటు ఆ మహిళా మంత్రికి అటు కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందట. అంతేకాకుండా ఆ మహిళా మంత్రి పదవికి గండం వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇంతకు సీఎం, డిప్యూటీ సీఎం పదవి తర్వాత అంతటి హోదా కలిగిన మంత్రి ఎవరు? ఎందుకు ఆ మహిళా మంత్రికి పదవి గండం రాబోతోంది? ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. ఒకప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆ నియోజకవర్గం ఉండేది. కానీ గత ప్రభుత్వ హయాంలో జిల్లాల విభజన ప్రక్రియ జరిగిన తర్వాత అనకాపల్లి జిల్లాలో వచ్చి చేరింది. అయితే పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన ఆ మహిళా ఎమ్మెల్యేనే వంగలపూడి అనిత. ప్రస్తుతం ఆమె రాష్ట్ర హోంశాఖ, విపత్తుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అప్పటి అధికార పార్టీకి నేతల మాటలకు ధీటైన సమాధానం చెప్పడంలో ఆమె సాటి అని ఒక విధంగా చెప్పాలి. ఆమెను టీడీపీ పార్టీ ఫైర్ బ్రాండ్ అనే వర్ణించేవారు. అలాంటి ఫైర్ బ్రాండ్ కలిగిన వ్యక్తి కావడంతో గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అనిత. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ అసలు ట్విస్ట్ అప్పుడే మొదలైంది. మంత్రి పదవి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అనునిత్యం ఆరోపణలే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను వెంటాడుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కీలక మంత్రి పదవి దక్కినప్పటి నుండి పులిపై స్వారీ అన్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఏ క్షణాన ఏ వార్త వినాలో అని క్షణక్షణం భయాన్ని గుప్పెట్లో పెట్టుకుంటున్నారట. కానీ బయట మాత్రం మేకపోతు గాంభీర్యత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒకవైపు ప్రతిపక్షాల మాటలకు తూటాల వంటి మాటలతో సమాధానమిస్తూ తన వద్ద పనిచేసే అనుచరుల అవినీతి దందాలను గుర్తించలేకపోవడం గమనార్హం. అయితే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఆ నియోజకవర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలుగా గెలిచినా మంత్రి పదవి దక్కించుకోలేకపోయారు. ఎస్సీ రిజర్వేషన్ అయిన పాయకరావుపేట నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థి వంగలపూడి అనిత గెలుపొందారు. దాని ఫలితంగా కూటమి ప్రభుత్వ పెద్దలు ఆమెకు అత్యంత కీలకమైన హోంశాఖను కేటాయించారు. అయితే ఆ సంతోషం కాస్త అప్పటిలోనే ఆమె పదవికి గండం తెచ్చిపెట్టినా కొద్దిపాటిలో తప్పించుకోగలిగిందన్న ఆరోపణలు వినిపించాయి. వంగలపూడి అనితకు హోంమంత్రి పదవి వచ్చి 6 నెలలు గడవకముందే ఆమె పిఏగా పనిచేసిన జగదీష్ అనే వ్యక్తిపై భూదందాలు, అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ ఇష్యూ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సైతం వెళ్లడం హాట్ టాపిక్గా మారింది. దీంతో అతన్ని విధుల నుంచి తొలగించి తన కార్యాలయానికి సైతం రాకుండా చేశారు. మంత్రి అనిత పేరు చెప్పి ఆ పీఏ చేసిన అవినీతి అక్రమాలపై అటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో ఆమె జగదీష్ అనే వ్యక్తితో భాగస్వామ్యం కలిగున్న ఇతర నాయకులకు గట్టి హెచ్చరికలు చేసినట్లు సమాచారం. ఈ ఘటన జరిగి 6 నెలలు గడవకముందే మరో ఇష్యూ బయటకొచ్చింది. ఆమె నియమించిన మరో ప్రైవేట్ పీఏ గణేష్ పై కూడా దాదాపుగా ఇలాంటి రూమర్సే వచ్చాయి. అనిత పేరు చెప్పి అతను దందాలకు పాల్పడినట్టు వార్తలు రావడం పొలిటికల్ సర్కిల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే మంత్రిగా అనిత రాష్ట్రంలో జరుగుతున్న అనేక అంశాలపై పట్టు సాధించారు. కానీ తన ఇంటి దొంగల్ని గుర్తించకపోవడం ఏంటనే డిస్కషన్ జరుగుతోంది. అక్రమ పశు రవాణాలో ప్రస్తుత పీఏ హస్తం బట్టబయలు కావడం సంచలనం రేపింది. ఏ నెల మామూల్లో ఆ నెల ఇవ్వకపోతే స్థానిక పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసులు నమోదు చేస్తున్నారంటూ వ్యాపారులు తెలపడంతో అతని బాగోతం బట్టబయలైంది. ప్రస్తుత పీఏకు నియోజకవర్గ స్థాయిలో కొంతమంది నాయకుల సపోర్ట్ పుష్కలంగా ఉందనే గుసగుసలు వినపడుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న మంత్రుల పీఏలపై రాని అవినీతి ఆరోపణలు హోంమంత్రి పీఏలపై రావడం ఆమె మంచితనమే కారణంగా చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ హోంమంత్రి రాష్ట్ర రాజకీయాల్లో తలమునకలై ఉండడం మూలంగా తాము ఏమి చేసినా ఆమె పట్టించుకోరని అనుకుంటున్నారో ఏమో. చివరకు వారు చేస్తున్న దందాలు, అవినీతి వలన హోంమంత్రి మంచి పేరుకు మాయని మచ్చను తెస్తున్నారు.
దీంతో ఆమె రాజకీయ భవిష్యత్తుకు ఈ ప్రాంత నాయకులు, ఆమె అనుయాయులు చేస్తున్న పనులు ఆమె కుర్చీకే ఎసురు పెట్టేట్టున్నాయన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర హోంమంత్రికి పిఏల గండ ఉండొచ్చని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఇకనైనా మంత్రి అనిత అలర్ట్ అవుతారా? తన దగ్గర పనిచేస్తున్న వారిని కంట్రోల్ చేస్తారా? తన పిఏల హవాకు చెక్ పెడతారా లేదా అనేది వేచి చూడాలి.